ఉరి 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 ఏంటిది? ఊళ్ళంతా ఎట్ట ఊగేస్తుంది. నాకు తెలిసి అతను భూకంపం వచ్చిందా ఏంటి? అరే ఏంటిది ఇంతలా ఊగేస్తుంది? ఉరి ఉరి షించాన్ లేరా? ఉరి షించాన్ మనం ఇల్లు కూలిపోయేటట్టుందిరా, భూకంపం వచ్చేసింది. ఉరి ఏంటి మామయ్య ఇలా ఊగుతుంది ఇల్లు? ఏం చేసావు? ఉరే షించాన్ మన ఇంటి మొత్తం కూలిపోయేటట్టుందిరా, బయటకు వచ్చాయి. అరే మామయ్య ఏంటి మామయ్య భూకంపం వచ్చేసినట్టుంది? ఉరే షించాన్ ఏంట్రా ఇంతలా ఊగుతుంది? మామయ్య ఇంత సడన్ గా భూకంపం వచ్చింది ఏంటి మామయ్య? అరే షించాన్ అదే కదా, న్యూస్ లో కూడా రిపోర్ట్ ఇవ్వలేదు. భూకంపం వచ్చే ఏ సిమ్టము చూపిలేదు. అరే ఏంటి మామయ్య మళ్ళీ ఆగిపోయింది? అరే షించాన్ అదే కదా. మామయ్య మామయ్య ఒకసారి నీ వెనకాల చూడు. ఏంట్రా షించాన్ నా వెనకాల నువ్వే ఉన్నావు కదరా? మామయ్య ఈ వెనకాలంటే వెనకాల కదా ముందరా? ముందర చూశాను, నా బండ్లు ఉన్నాయి అంతే కదా. మామయ్య అలా కాదు నీ పైన చూడు. ఉరే షించాన్ ఏంట్రా అది, చందమామ అలా ఉన్నాడు. మామయ్య అదే కదా. ఏంటి మామయ్య చందమామ అంత భయంకరంగా ఉన్నాడు? ఉరే షించాన్ అవునరా, నోరు తెరుచుకొని చాలా భయంకరంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ చూసారా చందమామ ఎంత భయంకరంగా ఉన్నాడు? మామయ్య ఏంటి మామయ్య ఇది? మన భూమి అంతమయ్యేటట్టుంది. భూకంపం కూడా వచ్చి అలా వెళ్ళిపోయింది. అరే షించాన్ నేనున్నారా ఈ చందమామ గురించి. ఈ చందమామ ఏమో రెడ్ మూన్ అయిపోయాడు. మామయ్య అదే కదా చందమామయ్య ఎర్రగా అయిపోయాడు, అలాగే నోరు తెరుచుకొని చాలా భయంకరంగా ఉన్నాడు. అరే షించాన్ అవునరా. మామయ్య దీని గురించి ఏమన్నా నీకు తెలుసా? అరే షించాన్ మా అవ్వ ఎప్పుడో చెప్పిందిరా దీని గురించి. ఇది 50 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్ర పౌర్ణమి అంట. చంద్రుడు మొత్తం ఎర్రగా అయిపోయి నోరు తెరుచుకున్నట్టు ఉంటాడంట. నేను దీని గురించి విన్నారా, 50 సంవత్సరాల క్రితం పైనుంచి ఏవో పడిపోయి భూమి మొత్తం నాశనం అయ్యేటట్టు అయిపోయిందంట. ఏంటి మామయ్య భూమి మొత్తం నాశనం పెట్టేట్టు అయిపోయిందా? నీకెలా తెలుసు? అరే షించాన్ మా అవ్వ చెప్పిందిరా. మా అవ్వ చిన్నప్పుడు ఇలా జరిగిందంట. ఎర్ర చంద్రుడు వచ్చేసి నోరు తెరుచుకొని ఇంకా భయంకరంగా ఉన్నాడంట. అరే షించాన్ ఇప్పుడు ఏం చేద్దాం రా? మామయ్య అదే కదా, నువ్వు ఎలాగో పై నుంచి ఏవో పడిపోయి భూమి మొత్తం నాశనం అయ్యేటట్టుంది అంటున్నావు. మనం కారు వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం మామయ్య. ఒకవేళ ఇక్కడ కానీ పడిందంటే మన ఇల్లు మొత్తం నాశనం అయిపోద్ది. అరే షించాన్ అవునరా, నువ్వు చెప్పింది నిజమే. మనం కారు వేసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఆలోచిద్దాం పదా. మనం అయితే మన ఇంటికాడ ఉండకూడదు. మనం కానీ ఇక్కడ ఉన్నామంటే ఇంక తెలిసిందే కదా, భూకంపం లేకపోతే పై నుంచి ఏదైనా వచ్చి మన ఇల్లు మీద పడిందంటే ఇంక అయిపోతాము. అరే ఏంటి మామయ్య చంద్రుడు అంత భయంకరంగా ఉన్నాడు? అదే కదరా షించాన్, చాలా భయంకరంగా ఉన్నాడు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత భయంకరంగా ఉన్నాడు ఆ చంద్రుడు. మీకేమైనా తెలుసా ఈ చంద్రుడి గురించి? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మామయ్య? హరే షించాన్ మనం అయితే లెస్టర్కి ఫోన్ చేసి కనుక్కుందాం. లెస్టర్కి అయితే దీని గురించి తెలిసే ఉంటుంది. A few moments later. ఏంటి మామయ్య సడన్ గా వాన పడిపోతుంది అలాగే? ఉరి షించాన్ ఏంట్రా ఇది, మన భూమి మొత్తం 70% నాశనం అయిపోయింది. మామయ్య ఏంటి మామయ్య ఇది? పైనుంచి ఏవేవో పడుతున్నాయి. అరే అవును మామయ్య నువ్వు చెప్పినట్టు జరుగుతుంది. పైనుంచి ఏవో రాళ్ళు పడుతున్నాయి, అలాగే ఏవేవో జరుగుతున్నాయి. ఏంటి మామయ్య అది అంత పెద్దది ఉంది? అరే షించాన్ మనం అయితే ఇప్పుడు లెస్టర్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. అరే షించాన్ ఏం కాలేదు కదా? అరే ఏంటి మామయ్య ఇది? మన భూమి మొత్తం నాశనం అయిపోయేటట్టుంది. అరే షించాన్ అదే కదా, మనం అయితే ఇప్పుడు లెస్టర్ ఇంటికి వెళ్ళాలిరా. దానికి ముందు లెస్టర్ ఎలా ఉన్నాడో కనుక్కోవాలి. ముందు లెస్టర్కి ఫోన్ చేస్తాను. మామయ్య నువ్వు చెప్పినట్టే ఇలా జరుగుతుంది ఏంటి మామయ్య? పైనుంచి ఏవో పడుతున్నాయి, నిప్పు నిప్పులుగా ఉంది. మనం లాస్ ఏంజల్స్ మొత్తం ఇలా ఉంది ఏంటి మామయ్య అల్లకొల్లంగా? హలో హలో లెస్టర్, ఎక్కడున్నావు? ఫ్రాంక్లిన్ ఏంటి మన లాస్ ఏంజల్స్ మొత్తం అంతమయ్యేటట్టుంది. పైనుంచేవో మీటర్స్ పడుతున్నాయి, అలాగే బ్లాస్ట్ మొత్తం అయిపోతా ఉంది మన లాస్ ఏంజల్స్ మొత్తం. నువ్వు వెంటనే నన్ను వచ్చి కాపాడు, ఇక్కడైతే చాలా ప్రాబ్లంగా ఉంది. అలాగే లెస్టర్ నేను వస్తున్నాను, నువ్వు అయితే జాగ్రత్తగా ఉండు. నేను ఇక్కడ చాలా కష్టాల్లో ఉన్నా, నా కారు అయితే ఎగిరేస్తుంది. ఫ్రాంక్లిన్ ఎలాగోలా మా ఇంటికి వచ్చి, నాకు అక్కడైతే ఒక బేస్ లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి మనం అయితే సేఫ్ అయిపోతాము. అలాగే లెస్టర్ నేను వచ్చేస్తున్నా, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అరే లెస్టర్ కూడా చాలా పెద్ద ప్రమాదంలోనే ఉన్నాడు రా. లెస్టర్ ఇంటికాడైతే ఇంకా పెద్ద పెద్దవి జరుగుతున్నాయంట. మనమైతే ఇప్పుడు వెంటనే లెస్టర్ ఇంటికాడికి వెళ్ళి, లెస్టర్కి అయితే ఒక బేస్ తెలుసంత, మనం లెస్టర్ పాడికి వెళ్ళి లెస్టర్ని తీసుకుని ఆ బేస్ కాడికి వెళ్ళి సేఫ్ అయిపోదాము. అరే అరే ఏంటి మామయ్య ఇట్లా జరుగుతుంది? నాకైతే ఏం కనబట్లేదు. అరే షించాన్ అదే కదా, ఇది మొత్తం ఆ రెడ్ మూన్ వల్ల. ఏదా రెడ్ మూన్? మామయ్య ఇప్పుడు అంత టైం లేదు, నువ్వు వెంటనే లెస్టర్ ఇంటికి పదా. అరే షించాన్ ఏంట్రా ఇది? అరే మామయ్య ఇదేంటి మామయ్య ఇంతలా జరుగుతుంది? మొత్తం లాస్ ఏంజల్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. మామయ్య ఒక పని చేయ మామయ్య, పక్కన కాసేపు ఆగేసి పదా, లేకపోతే మనం కూడా బ్లాస్ట్ అయిపోతున్నాము. అరే షించాన్ అవునరా, ఈ విపత్తు కొంచెం తగ్గిన తర్వాత మనం అయితే లెస్టర్ ఇంటికి వెళ్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా ఆ రెడ్ మూన్ వల్లే ఇదంతా జరుగుతుంది. ఆ రెడ్ మూన్ వెళ్ళిపోవాలంటే మీరు అందరూ ఫాస్ట్ గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఏం కాకూడదని కోరుకోండి. అరే షించాన్ నీకేం కాలేదు కదా?
లేదు లేదు మామయ్య, నాకేం కాలేదు. మన లాస్ ఏంజల్స్ ఏంటి మామయ్య ఇలా బ్లాస్ట్ అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెరిగిపోతున్నాయి. A few minutes later. ఒరే షించాన్ ఇదేదో తగ్గినట్టుందిరా. మామయ్య అవును మామయ్య, ఈ బ్లాస్ట్ కూడా తగ్గినట్టే ఉంది. నువ్వైతే వెంటనే లెస్టర్ ఇంటికి పదా, లెస్టర్ తీసుకొని మనమైతే ఆ బేస్ కాడికి వెళ్ళిపోదాము. అరే షించాన్ అవునరా, మనం ఇప్పుడు అర్జెంట్ గా లెస్టర్ కాడికి వెళ్ళాలి. మామయ్య అయినా కానీ ఆ రెడ్ మూన్ ఎందుకు మామయ్య ఇప్పుడు వచ్చింది? అరే షించాన్ 50,000కి ఒకసారి వస్తుందిరా. 50,000 అయిపోయినట్టుంది. ఇంతకు ముందు 50,000 ముందర మా నానమ్మ చిన్నప్పుడైతే వచ్చిందంట ఇలాగే. ఒక సగం దేశం మొత్తం ఎగిరిపోయిందంట. అప్పుడైతే ఇంకా పెద్దది వచ్చిందంట. ఏంటి మామయ్య ఇంకా పెద్దదా అంటే ఎలాంటివి? అరే షించాన్ అప్పుడైతే ఇంకా చాలా పెద్ద భూకంపము. ఎంతంటే కింద మొత్తం చీలిపోయి సగం లాస్ ఏంజల్స్ మొత్తం చీలిపోయిందంట. లోయలో పడిపోయి చాలా పెద్ద విపత్తే రా షించాన్, దీనికంటే చాలా పెద్దది. మామయ్య అట్లయితే మీ వాళ్ళు అయితే చాలా కష్టపడి ఉంటారు కదా. అవును రా షించాన్, అప్పుడైతే సగం దేశం మంది చచ్చిపోయారంట. ఇప్పుడు మళ్ళీ అదే మూన్ వచ్చింది. ఈ లాస్ ఏంజల్స్ లో కూడా ఎవరు దాని గురించి చెప్పలేదు, సడన్ గా వచ్చేసింది. అదే కదా మామయ్య, ఇంత సడన్ గా వచ్చేసింది ఏంటిది? అరే షించాన్ మనం అయితే దాదాపు రెస్టారెంట్ కి వచ్చేసాము. మామయ్య ఇప్పుడు దాకా అయితే ఏ విపత్తు జరగలేదు, ఎలాంటి బ్లాస్ట్ ఎలాంటి భూకంపం అయితే రాలేదు కదా. అవును రా షించాన్, మన అదృష్టం కొద్దీ ఎలాంటి భూకంపం రాలేదు. మామయ్య ఒకసారి పైన చూడు. ఒరే షించాన్ అవునరా, చందమామ ఏదో తగ్గినట్టులా. అవును మామయ్య, చందమామ తగ్గాడు. మామయ్య నాకు అర్థమైంది ఇప్పుడు, ఆ చందమామ తగ్గే కొద్దీ దాని శక్తి అయితే తగ్గిపోతుంది. మనం తగ్గేదాకా మనం అయితే కవర్లో ఉండాలి అవుదా? అవునరా షించాన్, నువ్వు చెప్పింది నిజమే. ఆ చందమామ తగ్గే కొద్దీ ఇక్కడైతే పవర్స్ అయితే తగ్గిపోతున్నాయి. మనమైతే ఆ చందమామ తగ్గేదాకా మనమైతే కాసేపు పక్కనైతే ఉండాలి. షించాన్ ఇప్పుడు దాకైతే ఏ విపత్తు రాలేదు. ఇంకోసారి కానీ వచ్చిందంటే మనం ఇంకా బ్లాస్ట్ అయిపోతాం రా షించాన్. ఎందుకంటే అంత పైనుంచి ఎలాంటి పడుతున్నాయి చూసావు కదా. అవును మామయ్య చాలా పడ్డాయి. ఇదో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. నువ్వైతే ఇక్కడ లోపలే ఉండు, నేను పోయి లెస్టర్ని తీసుకొస్తాను. లెస్టర్ ఉంటావా? ఫ్రాంక్లిన్ ఇక్కడ చూసావా, చాలా పెద్ద జరిగింది. లెస్టర్ మళ్ళీ మాట్లాడదాం దా. మనమైతే అర్జెంటుగా ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఫ్రాంక్లిన్ పద త్వరగా పద. ఏంటి ఫ్రాంక్లిన్ నీ కార్ ఇలా ధ్వంసం అయిపోయింది? లెస్టర్ వచ్చే దారిలో అయితే మేము చాలా కష్టపడ్డాము. పైనుంచి ఏదో మీటర్స్ పడ్డాయి, అలాగే చాలా చాలా బ్లాస్ట్లు కూడా అయిపోయాయి. నువ్వైతే చూడలేదు, నువ్వైతే ఇంట్లోనే ఉన్నావు కాబట్టి నీకేం కాలేదు. ఏంటి ఫ్రాంక్లిన్ నేను ఇంట్లోనే ఉన్నానా? అసలు నేను ఇక్కడ లేను, నేను బయట ఉన్నాను. బయట నుంచి వస్తా ఉండగా సడన్ గా నా ముందర చాలా పెద్ద మీటర్ పడిపోయింది. నా కారు ముందర డోమ్ ఎగిరిపోయి అస్సలు పని చేయలేదు. నేనైతే ఎలాగోలా మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకైతే. ఏంటి అంత పెద్ద ప్రాబ్లమా? అయినా కానీ ఎందుకు ఈ చందమామ ఇంత ఎర్రగా ఉన్నాడు? ఫ్రాంక్లిన్ చెప్పడం మర్చిపోయాను, ఇదైతే సడన్ గా వచ్చేసింది. 50 ఏళ్ళ కోసం వచ్చే చంద్ర పౌర్ణమి. చూసావా చంద్రుడు ఎంత ఎర్రగా అయిపోయాడు సడన్ గా. అలాగే అక్కడ చూసావా రెడ్ కలర్ లో మొత్తం వచ్చేసి నోరు తెరుచుకున్నట్టున్నాడు. నేను ఒక గన్ను తెచ్చాను, ఉండి స్కోప్ వేసి చూద్దాము. అరే ఫ్రెండ్స్ చూసారా చంద్రుడు ఎలా ఉన్నాడు? అరే ఏంటి మామయ్య, చంద్రుడు అలా ఉన్నాడు, నోరు తెరుచుకుంటే రెడ్ కలర్ లో ఇంత భయంకరంగా ఉన్నాడు. అరే షించాన్ మనమైతే ఇప్పుడు అర్జెంట్ గా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ చంద్రుడు ఏదైనా విపత్తు స్టార్ట్ చేసే ముందరే. అరే లెస్టర్ నీకు ఒక బేస్ తెలుసు అన్నావు కదా, ఆ బేస్ ఎక్కడో చెప్పు. మనమైతే ఇప్పుడు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోవాలి. ఆ చంద్రుడు తగ్గే లోపల ఆ చంద్రుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ చేశాడంటే ఇంకేం లేదు, మనం అసలు తట్టుకోలేము, మనం ఇంకా చచ్చిపోవాల్సిందే. లెస్టర్ మైకిల్ కూడా అక్కడే ఉన్నాడు. నాకు మైకిల్ ఫోన్ చేశాడు. మైకిల్ ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయాడంట. ఏంటి మైకిల్ ఎప్పుడు వెళ్ళిపోయాడా? మైకిల్ కళ తెలిసి ఎలా వస్తుందని? మైకిల్కి ఎప్పుడు తెలుసు కానీ మనకి చెప్పలేదు. మైకిల్ ఎప్పుడు ఒక బేస్ తయారు చేసి అక్కడ ఉన్నాడంట, మనకి చెప్పకుండా అక్కడ ఉన్నాడు. నేను ఫోన్ చేసి కనుక్కుంటే అప్పుడు చెప్పాడు మైకిల్ అక్కడ ఉన్నాడని. మనం అయితే ఇప్పుడు అర్జెంట్గా ఆ బేస్ కాడికి వెళ్ళిపోవాలి. ఆ బేస్ అయితే చాలా బాగుందంట. అంటే పైనుంచి ఏ మీటర్ ఏ బ్లాస్ట్ జరిగినా ఏం కాదు ఆ బేస్కి, అంత బాగుంది ఆ బేసు. ఏంటి ఆ మైకిల్ అవి ఇంత పని చేసాడా మనకి చెప్పకుండా? అదే కదా ఫ్రాంక్లిన్, ఎందుకు అని అడిగితే అదంతా తర్వాత చెప్తానని చెప్పాడు. మనమైతే ఇప్పుడు అర్జెంట్గా ఆ బేస్ కాడికి వెళ్ళిపోవాలి. ఆ బేస్ ఎక్కడుంది లెస్టర్? ఫ్రాంక్లిన్ ఈ బేస్ అయితే ఇక్కడక్కడ లేదు, ఇక్కడ ఊరి చివరిలో ఉంది. ఏంటి ఊరి చివరా? ఈ గ్యాప్ లో ఏదైనా బీట్ రైడ్ అలాగే ఏదైనా విపత్తు వస్తే మనమైతే ఇంకేం చేయలేము. మనమైతే దీన్ని తప్పించుకొని అర్జెంట్గా ఆ బేస్ కాడికి త్వరగా వెళ్ళిపోవాలి, లేకపోతే మనమైతే చచ్చిపోతాము. ఆ చంద్రుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతున్నాడు, త్వరగా కానీ. అలాగే లెస్టర్ నేనైతే స్పీడ్గా నేనైతే ఆ బేస్ కాడికి తీసుకెళ్తాను. నా చేత నేను సాయం చేస్తాను. అరే షించాన్ నువ్వైతే గట్టిగా పట్టుకో. ఆ మూనైతే పెరగడం స్టార్ట్ అయ్యాడు. అరే లెస్టర్ ఏంటిది, ఎక్కడ పడితే అక్కడ ఫైర్ వర్క్స్ పెడుతున్నాయి. అదే కదా ఫ్రాంక్లిన్, నాకు అర్థం కావట్లేదు. ఈ చంద్రపౌర్ణమి గురించి నేను అసలు గట్టిగా చదవలేదు. ఎప్పుడు 50 ఏళ్ళ క్రితం వచ్చిందంట, నాకు తెలీదు. ఏంటి లెస్టర్ ఇలా జరుగుతుంది మనకి?
ఎక్కడ పడితే అక్కడ ఫైర్ వర్క్స్ పెరుగుతున్నాయి. మనం కానీ దాని కింద కానీ ఉన్నామంటే ఇంకేం లేదు, మనం అయితే గాల్లోకి ఎగిరిపోతాము. మామయ్య ఇదైతే భలే ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ ఫైర్ వర్క్స్ పెడుతున్నాయి, భలే అందంగా ఉంది. అరే షించాన్, ఈ ఫైర్ వర్క్స్ గురించి నీకైతే సరిగ్గా తెలీదు. ఈ ఫైర్ వర్క్స్ అయితే చాలా డేంజరు. వీటి గాలి కానీ తీసుకున్నావంటే నువ్వైతే 2 నిమిషాల్లో చచ్చిపోతావు. ఏంటి మామయ్య అంత డేంజరా? అవును షించాన్, ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం వచ్చిందంట. త్వరగా తొక్కు మామయ్య, త్వరగా బేస్ కడికి పదా, మనమైతే ఈ గాలి పీసుకోకుండా పోవాలి. అరే షించాన్, అవునరా, నువ్వైతే ముక్కు మూసుకోండు. నేను ఒక చేతో ముక్కు మూసుకొని కారు తోలుతున్నాను, చూసావా? ఈ ఫైర్ వర్క్స్ ఆగేదాకా మనమైతే కదులుతూ ఉండాలి. ఎక్కడన్నా ఆగామంటే ఇంకేం లేదు, గాలి ముక్కులోకి పద్ది, ఇంకా ఏం లేదు, మనం చచ్చిపోతాము. అరే ఏంటి మామయ్య, కార్లన్నీ ఎలా ఎగురుతున్నాయి? ఊరే షించాన్, కార్లనే కాదురా, ఇక్కడైతే మనుషులు కూడా ఎగురుతున్నారు. అక్కడ చూసావా, లాస్ ఏంజల్స్ మొత్తం కరెంట్ కూడా పోయింది. మామయ్య కానీ మనకు ప్లస్ పాయింట్ జరిగింది, ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే ఆగిపోయాయి. అరే షించాన్, కానీ ఇక్కడ అందరూ ఎగురుతున్నారా, మనం కానీ దిగామంటే మనం కూడా ఎగిరేసాము. ఏంటి మామయ్య, మనం కూడా ఎగిరేస్తామా? అలా అయితే కదలకుండా కదా మామయ్య. అలాగే రచించాను, లాస్ట్ సైడర్స్ మొత్తం కరెంట్ పోయింది, నాకైతే ఏమీ కనపట్లేదు. మామయ్య కొండ కడ దిగేస్తున్నావు. అరే షించాన్, ఏంట్రా నాకేం కనపట్లేదు. ఫ్రాంక్లిన్, నువ్వైతే ఆ బేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 2 కిలోమీటర్లు ఏమో ఉంటుంది. నువ్వైతే ఫాస్ట్గా తొక్కు. ఎలాగో ఇవే చిన్న చిన్న వస్తున్నాయి, ఒకవేళ ఆ మీటర్స్ కానీ పడ్డాయంటే ఇంకేం లేదు, నీ పని నా పని షించాన్ పని అందరి పని అయిపోతుంది. అవునవును లెస్టర్, నువ్వు చెప్పింది నిజమే. అరే ఏంటి మామయ్య, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాన, అలాగే బ్లాస్ట్ కూడా స్టార్ట్ అయిపోయి. ఊరే మామయ్య, ఏంటి మామయ్య అలా తోలుతున్నావు నువ్వు కారు? అరే షించాన్, నాకైతే ఏమీ కనపట్లేదు. ఇక్కడైతే మొత్తం చీకటిగా ఉందిరా షించాన్, నాకైతే ఏమీ కనపట్లేదు. ఊరే మామయ్య, ఏంటి మామయ్య అంత పెద్ద మెరుపులు పడుతున్నాయి? అరే షించాన్, పిడుగులు పడుతున్నాయిరా షించాన్. ఊరే మామయ్య, ఏంటి మామయ్య ఈ రెడ్ మూను? అరే షించాన్, నా కారు కూడా కంట్రోల్ కావట్లేదురా. ఫ్రాంక్లిన్, ఇంకొంచెం దూరమే, త్వరగా పదా. మనమైతే దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాం బేస్ కాడికి. నువ్వైతే ఫాస్ట్గా పదా. అరే మావయ్య, ఏంటి మావయ్య, నాకైతే భయం వేస్తుంది. అరే షించాన్, ఏం కాదులేరా, నువ్వైతే గట్టిగా పట్టుకో, నేనైతే నీ ఫాస్ట్గా మైకిల్ బేస్ కాడికి అయితే తీసుకెళ్తాను. అరే ఏంటి మామయ్య, పిడుగు మన ముందర పడింది. అరే షించాన్, సంతోషించు, మన మీద పడలేదు. అరే మామయ్య ఫాస్ట్ గా పదా. ఏంటి మామయ్య ఇది, పిడుగులేమో ఎంతలా పడుతున్నాయి, అలాగే నాకైతే ఏం కనపట్లేదు. లెస్టర్ కొంచెం చూసి దారి చెప్తావు, నా కళ్ళకి ఏం కనపట్లేదు. ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు అలా చెప్తున్నావు? నా కళ్ళకైతే ఏం కనపట్లేదు, నేనే కళ్ళు మూసుకొని ఉన్నాను. నువ్వే తోలు ఫ్రాంక్లిన్, ఎలాగోలా నువ్వే కాపాడాలి మా ఇద్దరిని. నీ డ్రైవింగ్ను బట్టి మమ్మల్ని కాపాడబడతావు. నీ డ్రైవింగ్ ఏదైనా తేడా కొట్టిందంటే ఇంకేం లేదు, ఆ పిడుగు మన మీద పడద్ది, లేకపోతే ఆ బ్లాస్ట్ ఏదో ఒకటి మన మీద పడద్ది, ఇంకా డైరెక్ట్ మనం పరలోకానికి వెళ్తాము. ఆ లెస్టర్ నేను ఎలాగోలా మనం మైకిల్ బేస్ కాడికి అయితే తీసుకెళ్తాను. ఫస్ట్ నేను వెళ్ళంగానే మైకిల్ 2 తగిలిస్తాను. ఎంత ధైర్యం ఉంటే మైకిల్ మనకి చెప్పలేదు. మనమైతే చాలా మిషన్స్ చేసాం కదా లెస్టర్, మనం మైకిల్తో కలిసి మైకిల్ ట్రెవర్ అందరం కలిసి చాలా మిషన్స్ చేసాము. కానీ మైకిల్ ఎందుకు ఒక్కడే స్వార్థం చూసుకున్నాడు. అవును ఫ్రాంక్లిన్, నేను అదే అడుగుదాం అనుకున్నాను, కానీ మైకిల్ అదంతా అడగలేదు. నువ్వు త్వరగా మనం బేస్ కాడికి రానికైతే తర్వాత చెప్తానని చెప్పి కాల్ కట్ చేసేసాడు. ఆ తర్వాత నుంచి మీటర్స్ అయితే పడ్డాయి. నా కళ్ళ ముందర ఇంత పెద్ద మీటర్ పడింది, చాలా పెద్ద మీటరు. నా కారు మీద పడింది కాబట్టి బతికాను, లేకపోయింటే నేను చచ్చిపోయింటా ఫ్రాంక్లిన్. లెస్టర్ నా మీద షించాన్ మీద కూడా పడింది. నేను షించాన్ బయటకైతే వచ్చేసాము కారులోంచి. ఎలాగోలా కార్ బ్లాస్ట్ అవ్వలేదు కాబట్టి సరిపోయింది. కారు కానీ బ్లాస్ట్ అయిపోయి ఉంటే మా కారు కూడా చిక్కునేది కాదు, మేము అక్కడే చిక్కిపోయి అక్కడే బ్లాస్ట్ అయిపోయి ఉంటాము. లెస్టర్ నాకైతే ఏవి కనపట్లేదు, ముందరైతే లైటింగ్ పడుతుంది, అలాగే పిడుగులు పడిపోతున్నాయి. అద్దో చూసావా ఎంత పెద్ద పిడుగు అది. అవునవును మావయ్య, ఏంటది అంత పెద్ద పిడుగు పడింది. ఒరే నాయన మావయ్య, ఈ సౌండ్లకి నా చెవులు పగిలిపోతున్నాయి, దమ్మేలు అని వస్తున్నాయి కదా. అరే షించాన్, అవునరా, నువ్వైతే ధైర్యంగా ఉందిరా షించాన్, నేనైతే నేను జాగ్రత్తగా మైకిల్ బేస్ కాడికి తీసుకెళ్తాను. అరే మావయ్య త్వరగా పద మావయ్య, మన కార్ అయితే చాలా గట్టిది, చూసావా? ఊరి మావయ్య, ఏంటి మావయ్య అలా గుద్దేసింది అది? అరే షించాన్, అదే కదా, మన కార్ అయితే చాలా గట్టిది రచించాను, నువ్వు చెప్పినట్టే. ఎన్ని కార్లు గుద్దినా కానీ మన కార్ అయితే బాగా బలంగా ఉంది. అరే షించాన్ అయితే గట్టిగా పట్టుకో, మనమైతే దాదాపు మైకిల్ బేస్ కాడికి అయితే వచ్చేసాము. మావయ్య త్వరగా పద మావయ్య, ఇందాక నుంచి నువ్వు అదే చెప్తావు మైకిల్ బేస్ అని, ఫాస్ట్ గా పద. ఇక్కడ చూసావా? ఊరి ఏంటి మావయ్య? అరే షించాన్, అదే కదరా, నాకు అర్థం కావట్లేదు, ఇలా జరుగుతుంది ఏంటి? ఈ రెడ్ మూన్ వల్ల ఇదంతా జరుగుతుంది. నాకైతే ఈ రెడ్ మూన్ అయితే చంపాలంత కోపం ఉంది, కానీ మనం ఏం చేయలేము, ఇదైతే న్యాచురల్ డిజాస్టరు, 50 ఏళ్ళకి ఒకసారి వచ్చే పౌర్ణమి కదా, మనమైతే ఏం చేయలేము. ఒరే షించాన్,
మావయ్య ఎక్కడ నువ్వు? మావయ్య త్వరగా రా మావయ్య, ఇక్కడైతే నాకు చాలా భయంగా ఉంది. ఫ్రాంక్లిన్ త్వరగా పదా, ఇక్కడైతే ఇంకా పెద్ద పెద్ద బ్లాస్ట్లు అయితే జరుగుతుంది. చాలా పెద్దగా బ్లాస్ట్ అయితే జరుగుతుంది. ఆ పౌర్ణమి అయితే తగ్గిపోతుంది కదా, దాని శక్తి కూడా పెరుగుతా పోతుంది. త్వరగా పదా. ఆల్రెడీ లెస్టర్ అయితే స్పీడ్గా తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళే లోపల మీరు అందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కోసం. మీరు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఇంకేం లేదు, మేమైతే చచ్చిపోతామంట. ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. A few moments later. ఆల్రెడీ చించాను, ఇప్పటికైతే ఏ విపత్తి రాలేదు, ఏ బ్లాస్ట్ కూడా జరగలేదు. అవును మామయ్య, ఎలాగోలా మైకిల్ బేస్ కాడికైతే వచ్చేసాము. అద్దు మామయ్య, చంద్రుడు చూసావా? అరే షించాన్, అవునరా, చంద్రుడు అయితే తగ్గుతా ఉన్నాడు. పూర్తిగా తగ్గేదాకా మనం అయితే ఈ బేస్లోనే ఉండాలి. ఇద్దో మామయ్య, ఇదే నా బేసు. అవునరా, ఇదే అయితే ఆ బేసు. మామయ్య బల్లే కట్టాడు మామయ్య బేసు మైకిల్ మామయ్య. అరే షించాన్, అవునరా, ఆర్మీ వాళ్ళని తీసుకొచ్చి మరీ కట్టాడు. అరే షించాన్, నాకు కానీ మైకిల్ కనపడాలి. మైకిల్ అయితే సావు కొడతాను. హలో సార్, మైకిల్ ఎక్కడున్నాడో తెలుసా? ఏంటి మైకిల్ సారా? అద్దో ముందర ఉన్నాడు, పోండి. షించాన్, మైకిల్కి అయితే చాలా ఫేమ్ ఉన్నట్టుంది. ఇద్దో మైకిల్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఒరే మైకిల్, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడివి బేస్ చేసుకుని నువ్వు ఒక్కడే ఉంటావా మాకు చెప్పకుండా? ఏంటి నువ్వు ఒకటి బతికితే చాలా? అది ఫ్రాంక్లిన్, ఇదైతే చాలా పెద్ద కదా. అసలు ఏం జరిగిందంటే, నాకు ఈ ఆర్మీ వాళ్ళకైతే ఎప్పటి నుంచో తెలుసు ఈ 50 ఏళ్ల పౌర్ణమి వస్తుందని. అందుకే నేను మన ఇండియన్ ఆర్మీ అయితే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఇప్పటికైతే కంప్లీట్ అయింది. ఇదైతే ఇంకా అవ్వలేదు. అయినా కానీ చాలా ఫాస్ట్గా ఈ 50 ఏళ్ల పౌర్ణమి అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ఇదైతే అర్థం కాలేదు. అందుకు నేనైతే ఫాస్ట్గా ఇక్కడికైతే వచ్చేసాను. నేనైతే ఖాళీగా రాలేదు, ఇక్కడ చాలా మందిని అయితే కాపాడాను. ఒకసారి పైకి వెళ్ళి చూడు. నేను ఈ ఆర్మీ వాళ్ళైతే చాలా కష్టపడి మేమైతే కొంతమందిని అయితే కాపాడాము. వాళ్ళైతే పైన ఉన్నారు. కొంతమందిని కాదు, చాలా మందిని కాపాడాము. ఈ బేస్ అయితే చాలా చిన్నది. మేమైతే తక్కువ టైంలో ఇంత చిన్న బేస్ అయితే కట్టాము. కానీ ఇది చాలా స్ట్రాంగ్. ఎలాంటి మీటర్ పడినా ఇదైతే ఏం కాదు, ఎలాంటి బ్లాస్ట్ జరిగినా కాపాడదు. ఏంటి మైకిల్, నువ్వు చెప్పింది నిజమే. వీళ్ళైతే చాలా మందిని కాపాడేసావు కదా నువ్వు. అదే కదా ఫ్రాంక్లిన్, నేను అప్పుడు చెప్పేది. నువ్వైతే పడ్డావు, నన్నైతే అబద్ధం చేసుకున్నావు. నీకు చెప్పడానికి కొంచెం లేట్ అయింది, కానీ మిమ్మల్ని అయితే కాపాడాను కదా. ఇంకా నేను మీకు ఎందుకు చెప్పలేదంటే ఈ విషయం ఇదైతే టాప్ సీక్రెట్. ఒకవేళ దీన్ని కానీ లీక్ చేశాను అనుకో, నేను మన లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళందరూ అలాగే పక్క దేశంలో ఉన్న వాళ్ళు కూడా మన ఇక్కడికైతే వచ్చేసారు. అందుకే కదా దీన్ని అయితే టాప్ సీక్రెట్గా నేను ఆర్మీని అయితే మెయింటైన్ చేశాను. అరే మైకిల్, నువ్వైతే చాలా మంచి పని చేసావు, కానీ మాకెందుకు చెప్పలేదు? అది ఫ్రాంక్లీ, నేనైతే రేపు వస్తుంది అనుకున్నాను. అందరికీ పౌర్ణమి అయితే రేపు వస్తుందని తెలుసు, కానీ అదైతే ఫాస్ట్గా వచ్చేసింది. నాకు అర్థం కాలేదు. నేనైతే ఇక్కడ ఉండిపోయాను. లెస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అయితే ఇక్కడికి రమ్మన్నాను. ఎలాగోలా మీరు దేవుడి దగ్గర ఇక్కడికైతే వచ్చేసారు. ఒకసారి పైకి వెళ్ళి చూడు, ఆ చంద్ర పౌర్ణమి తగ్గిందో లేదు. ఆ పౌర్ణమి తగ్గిందంటే చాలు, మనమైతే ఇంక మా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ మైకిల్ చెప్పడం మర్చిపోయాను, ఈ చంద్ర పౌర్ణమి అయితే చాలా భయంకరంగా ఉంది. అద్దో చూసావా, మళ్ళీ పెరిగిపోయింది ఇది. మైకిల్ చెప్పడం మర్చిపోయాను, ఈ చంద్ర పౌర్ణమి అయితే ఎప్పుడైతే పూర్తిగా మింగేస్తుందో అప్పుడైతే మనకి ఎలాంటి కష్టం రాదు. ప్రస్తుతానికైతే ఆ చంద్ర పౌర్ణమి శక్తులు అయితే తగ్గిపోయినట్టు ఉంది. మనమైతే ఇప్పుడు సేఫే. అరే మావయ్య, ఇంకెంతసేపు మావయ్య ఇది? రేషించాను, ఇంకొంచెం సేపుగానే అయిందంటో చంద్ర పౌర్ణమి అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే మార్నింగ్ కూడా అయిపోతుంది. మనమైతే ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండాలి రషించాన్. మావయ్య త్వరగా అవ్వాలి మావయ్య, ఈ లోపల ఏదైనా మీటర్ అడిగి పైన పడిందంటే ఇంకేం లేదు, మనమైతే ఇంకా చనిపోతాము. ఆ రేషించాను ఏం కాదు, దీన్నైతే నేనే కట్టించాను. ఇక్కడ ఎలాంటి మీటర్ ఎలాంటి బ్లాస్ట్ జరిగినా కానీ ఇక్కడైతే ఏ చిన్న ఊలికి ఉండదు. ఎందుకంటే ఇక్కడైతే చాలా బలంగా కట్టించాను. ఈ బేస్ అయితే చాలా స్ట్రాంగ్. ఆల్రెడీ ఫ్రెండ్స్, నేను షించాన్ లెస్ట్ అయితే చాలా కష్టపడి ఆ చంద్ర పౌర్ణమి నుంచి అయితే తప్పించుకున్నాము. చూసారు కదా ఆ చంద్రుడు ఎంత భయంకరంగా ఉన్నాడు. మన మైకిల్ అయితే సరైన టైంకి ఇక్కడ బేస్ అయితే కట్టాడంట. లెస్టర్కి ఫోన్ చేసి చెప్పాడంట ఆ విషయము. లెస్టర్ అయితే మనకు చెప్పాడు. నేను షించాన్ లెస్టర్ అయితే చాలా కష్టపడి ఇక్కడికైతే వచ్చేసాము. అలాగే మైకిల్ అయితే ఆర్మీ వాళ్ళతో కష్టపడి చాలా మంది మనుషులను అయితే ఇక్కడ కాపాడేసి పెట్టేశాడు. చూసారు కదా ఎంతమందిని అయితే కాపాడాడు, చూస్తున్నారు కదా, చాలా మందిని కాపాడాడు. మన మైకిల్ అయితే చాలా కష్టపడ్డాడు ఏ మనుషులను అయితే కాపాడడానికి. మిగతా వాళ్ళైతే ఎందుకు కాపాడలేదంటే ఈ చంద్ర పౌర్ణమి అయితే అనుకున్న దానికన్నా ముందరైతే వచ్చేసింది. మన ఆర్మీ వాళ్ళు సాధ్యమైనంత వరకు అందరినీ అయితే కాపాడేశాడు. కానీ మన దురదృష్టం కొద్దీ చాలామంది అయితే చచ్చిపోయారు. దానికి మనమైతే ఏం చేయలేదు, ఎందుకంటే ఇదైతే న్యాచురల్ డిజాస్టర్. 50 ఏళ్ళకి ఒకసారి వచ్చే చంద్ర పౌర్ణమి.
అలాగే ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, ఈ చంద్ర పౌర్ణమి ఇంకోసారి కూడా రావచ్చు అంటున్నాడు. ఈసారి చాలా భయంకరంగా రావచ్చు అంటున్నాడు. ఈసారి అయితే సునామీ కానీ ఏదో చాలా పెద్ద విపత్తి వచ్చేటట్టు ఉంది. ఆ విపత్తి రాకూడదంటే మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఆ భయంకరమైన చంద్ర పౌర్ణమి రాదు. మనమైతే నెక్స్ట్ వీక్ వచ్చుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.